వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నందిని బుక్కే. ఈరోజు నేను చేస్తున్న వ్లాగ్ ఏంటంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నానండి. మార్నింగ్ లేవగానే ఇంకా అందరి ఇళ్ళల్లో ఎలానో నా ఇంట్లో కూడా అలానే పాలతో స్టార్ట్ అవుతుంది. నాకేమో కాఫీ, మా వారికేమో గ్రీన్ టీ, మా పాపకేమో బూస్ట్ అండి. ఇంకా పాలు కలిపిన తర్వాత ఇంకా ఈరోజు మండే వ్లాగ్ ఇది. స్కూల్స్, ఆఫీసు అన్నీ ఉన్నాయి కాబట్టి టిఫిన్, లంచ్ అన్నీ మార్నింగే చేసేయాలి కాబట్టి ఇంకా ఇడ్లీ సాంబార్ కోసం పప్పు నానేసుకొని కాసేపు ఒక 10 నిమిషాలు అలా పక్కన ఉంచేసుకుంటే తర్వాత కుక్కర్ పైన పెట్టేసి సాంబార్ రెడీ చేసేస్తే అయిపోతుందండి. నేను సాంబార్లో కందిపప్పు కొంచెం, మూంగ్ దాల్ కూడా, పెసరపప్పు కూడా కొంచెం యాడ్ చేస్తా. కొంచెం బాగుంటుంది టేస్ట్, మొత్తం కందిపప్పే కాకుండా. కొద్దిగా పసుపు వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుందండి. సాంబార్ అంటే నేనేం వెజిటేబుల్స్ ఏం వేయనండి. ఇడ్లీ సాంబార్కి నార్మల్గానే చేసేస్తాను, ఏం వెజిటేబుల్స్ ఏం వేయకుండా. అదే రైస్కి అయితే అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ తిరువాత పెట్టుకొని టమాటో కొంచెం, చింతపండు కొంచెం అంతా వేసుకొని సాంబార్ చేసుకుంటా ఇడ్లీలో సింపుల్గా. ఇంకా డైలీ మార్నింగ్ 6కి లేస్తానండి. ఇంకా 6 to 6:30 వరకు ఇంకా ఏదైనా నా పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా పాలు అన్నీ కలిపి తాగించి పాపకు తాపించేలోపు 7 అవుతుంది. 7కి కుకింగ్ స్టార్ట్ చేస్తే 1 అవర్ అయిపోతుంది. 8కి అయిపోతుంది. ఇంకా అప్పటి నుండి పాపకు స్నానం, పాపకు బ్రేక్ఫాస్ట్ చేయించడం, మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళి వదిలేసి, పాపకు 9:30 to 3 o'clock వరకు ఉంటుంది స్కూలు. లంచ్ కూడా పంపించేస్తాను. ఇంకా స్కూల్కి తీసుకెళ్ళి వదిలేసి వచ్చి ఇంకా నేను టిఫిన్ చేసి ఇంట్లో పనులన్నీ చేసి స్నానం చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కొద్దిసేపు ఏదైనా నా పనులు చేసుకునేలోపు మళ్ళీ స్కూల్ టైం అవుతుంది. మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ పిలుచుకురావాలి 3 o'clockకి. మా వారు కూడా 9కి అలా వెళ్ళిపోతారు ఆఫీస్కి మార్నింగ్. మళ్ళీ ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో వస్తారండి. ఇంకా సాంబార్కి కొన్ని ఆనియన్స్, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2, ఒక టమాటో, కొద్దిగా చింతపండు నానేసి పెట్టుకున్నా ముందే. మాకైతే ఆలు వంకాయ వేసి కర్రీ వండుతున్నానండి ఆఫ్టర్నూన్కి. ఇంకా మా పాప అయితే అలాంటి కర్రీస్ అన్నీ మా పాప కోసం ఇంకా లెమన్ రైస్ చేయాలి. మా పాప అయితే ఇంకా అవే అడుగుతూ ఉంటుంది, మమ్మీ లెమన్ రైస్ చేయి, పులిహోర చేయి, పూరి చేయి, చపాతీ చేయి అని. ఇంకా ఆల్మోస్ట్ అవే ఉంటాయి మా పాపకి లంచ్కి. కానీ లంచ్కి ఏది పెట్టినా బాక్స్ అంతా ఫినిష్ చేసుకొని వస్తుందండి. ఇంకా సాంబార్ కోసం ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్ర పెట్టేసి వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇడ్లీ పెట్టేస్తే అది ఇంకా 15 minutes పెట్టేస్తే అది కుక్ అయిపోతుంది. ఆలో పప్పు ఉడికిపోయిందండి. పప్పు ఎనుపుకొని ఇంకా సాంబార్ కోసం అన్ని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇంకా నార్మల్గానే తిరువాతకి ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగబ్యాళ్ళు, పచ్చిమిర్చి, ఆనియన్, ఇంగువ బాగుంటుంది, ఇంగువ వేసుకోవాలండి బాగుంటుంది. ఒట్టిమిరపకాయలు తుంపు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. నేను అల్లం వేసుకోను, ఓన్లీ తెల్లవాయలు మాత్రమే దంచి వేసుకుంటానండి, పొట్టుతోనే దంచి వేసేసుకుంటాను. ఆనియన్స్ వేసేసి ఇంకొద్దిగా సాల్ట్ వేసాను. ఆనియన్స్ కొద్దిగా అట్లా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత టమాటోస్, మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా పసుపు వేసుకుంటే బాగా మెత్తగా మగ్గిపోతాయి. మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి టమాటోలు. ఆ సాల్ట్ పడేలోపు మెత్తగా అవుతాయండి.
ఇంకా దాని అది మూత పెట్టాలి కంపల్సరీ, అప్పుడే సాఫ్ట్గా అవుతాయి టమాటోస్. ఇదో చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో, బాగా మగ్గుతాయి ఆవిరికి. కొద్దిగా ధనియాల పొడి వేసానండి, మిరప్పొడి ఏమి వేయలేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను. ధనియాల పొడి ఒట్టిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి ఆ కారమే సరిపోతుంది. మళ్ళీ సాంబార్ పౌడర్ వేస్తాం కాబట్టి దాంట్లో కూడా ఉంటుంది. పప్పు ఉడకబెట్టిన పప్పు వేసేసి బాగా కలిపేసుకొని తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. ఇప్పుడు చూసి వేసుకోవాలి, ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ కొద్దిగా టేస్ట్ చూసిన తర్వాత తక్కువ ఉంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. ఇంకా బాగా కలిపి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అంత మన కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇదిగో సాంబార్ ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత సాంబార్ పొడి యాడ్ చేసేయాలి. సాంబారు ఎంత ఎక్కువ ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. ఇంకా లాస్ట్లో ఇంకా దింపే ఒక 5 minutes ముందు కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి టేస్టీ. లాస్ట్లో ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. నేనైతే వేస్తానండి, హోటల్ స్టైల్ లాగా అనిపిస్తుంది కొద్దిగా బెల్లం వేస్తే టేస్ట్. ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది, ఇడ్లీ సాంబార్. ఇంకా కర్రీ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టిఫిన్కి అయిపోయిన తర్వాత ఇంకా అన్నం అప్పుడు చేస్తాను, కొద్దిగా వేడిగా ఉంటుంది, ఏముండదు ఆఫ్టర్నూన్కి వేడిగా, అయినా లాస్ట్లో చేస్తానండి. ఇంకా కర్రీకి ఇంకా నేనే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆలు వంకాయ కర్రీకి శనగ్గింజలు, కొద్దిగా నువ్వులు, ఎండు కొబ్బరి, పొట్టి మిరపకాయలు అన్నీ మసాలా ప్రిపేర్ చేసుకొని ఇలా చేసుకున్నానండి. నాకు మా హస్బెండ్కే కాబట్టి కొద్దిగా వండుతాను నేను కర్రీ ఎప్పుడు, ఆఫ్టర్నూన్కి మాత్రమే. మళ్ళీ ఈవినింగ్కి ఏదో ఒక డిన్నర్కి ఏదో ఒకటి సపరేట్గా చేస్తా టిఫిన్స్. డైలీ చపాతీ ఉంటుంది 90%, ఎప్పుడైనా వేరే ఏమన్నా ఉంటుంది అంతే. ఇంకా స్కూల్ వదిలి వచ్చిన తర్వాత ఇల్లు బయట అంతా కడిగి ముగ్గు పెట్టేసి ఇంట్లో మళ్ళీ ఎంత ఆల్రెడీ క్లీన్ చేసా ఇల్లు, మళ్ళీ ఇల్లు తుడవాలండి. ఇది మధ్యాహ్నం అండి రెడీ అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే మన చదువుల తల్లి సరస్వతీదేవిని మనం గుడి దగ్గర నుండి ఇంటికి తెచ్చుకోవడానికి బయలుదేరుతున్నానండి. మనం గుడికి వెళ్ళే దారి ఇదే, అలా నడుచుకుంటే ఇది మా ఇంటి ముందరంతా అండి. క్లైమేట్ అయితే బాగుంటుందండి ఎప్పుడు, కానీ ఎండైనా ఎక్కువే, చలైనా ఎక్కువే, వర్షాలైనా ఎక్కువే ఈ ఏరియాస్లో. ఇదిగో ఈ చెరువులో, ఎండిపోయిన చెరువులో నడుచుకుంటూ పోతానండి గుడికైతే. మొత్తం చెట్లే ఉంటాయి, ఎక్కడైనా పురుగులు వస్తాయేమో అని భయము, అయినా ఇట్లే షార్ట్ కట్ అని ఇలానే వెళ్ళిపోతానండి ఈ ఎండిపోయిన చెరువు గుండా. సరస్వతీదేవి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్తుంది అని. భయంకరమైన ఎండ ఉందండి, కానీ ఇటు సైడ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. మన ఆంధ్రాతో కంపేర్ చేస్తే ఈ కర్ణాటకలో కొద్దిగా ఎండలు బాగానే ఉన్నాయి. చూడండి ఎండ ఎట్లుందో. ఇలానే వెళ్తే ఇంకా వచ్చిందండి యోక్షిత గారి గుడి. ఈ గుడిలో మన సరస్వతి దేవి ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంటికి తీసుకెళ్ళాలండి. యోక్షి పద. ఏం చేసినావు స్కూల్లో నువ్వు? ఏ రాసావు? 30 వరకు రాసినావా? ఆಮೇಲೆ
మ్మ్. మ్మ్. కన్నడ రాపిలేదా గుణింత అక్షర? ఓకే. మన ఇంటికి ఎలా వెళ్ళాలి? చెరువు గుండా వెళ్ళాలి. చెరువు ఎక్కడుంది? డ్రై చెరువు ఎక్కడుందన్న? డ్రై చెరువు అక్కడుంది. చెరువు గుండా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే పద. ఓకే